ఈ వీడియోలో నేను సమ్ ఎరే టెక్నిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టెక్నిక్స్ మనం నేర్చుకుంటే ఎరే ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం మనం సాల్వ్ చేసేవచ్చు. సో ఫస్ట్ టెక్నిక్ వచ్చేసరికి స్లైడింగ్ విండో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు స్లైడింగ్ విండో అంటే ఏంటి, అసలు స్లైడింగ్ విండో ఎప్పుడు యూజ్ చేయాలి, ఇవి తెలుసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది ఎలా సాల్వ్ చేయాలని. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక ఎరే తీసుకుందాం. సో ఏరియాలు ఇలా తీసుకున్నాం కదా, ఇది ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. సో అసలు స్లైడింగ్ విండో అంటే ఏంటంటే వాడు కే అనేది ఇస్తాడు, అంటే ఫిక్స్. సపోజ్ కే ఈక్వల్ టు 3 అన్నాడు అంటే ఇది అసలు స్లైడింగ్ విండో ఎప్పుడు యూజ్ చేస్తామంటే సబ్ ఏరియా ప్రాబ్లమ్స్ లో యూజ్ చేస్తాం. ఓకే, సబ్ ఏరియా అంటే ఏంటి అసలు అంటే ఇచ్చిన ఏరియాలో కంటిన్యూస్ గా ఉన్న ఎలిమెంట్స్ లైక్ 2 1 అనేది ఒక సబ్ ఏరియా, 2 అనేది ఒక సబ్ ఏరియా, లేకపోతే 2 1 5 ఒక సబ్ ఏరియా. కానీ 5 3 అనేది ఒక సబ్ ఏరియా కాదు. సబ్ ఏరియా అంటే ఒక ఏరియాలో కంటిన్యూస్ పార్ట్ అన్నమాట. ఓకేనా, కానీ డిస్కంటిన్యూస్ పార్ట్ కాదు. సపోజ్ ఇక్కడ 2 1 5 అనేది సబ్ ఏరియానే, కానీ ఇప్పుడు 3 2 అనేది సబ్ ఏరియానే. లేదా ఇండివిజువల్ ఎలిమెంట్ 2 అనేది ఒక సబ్ ఏరియా, 1 అనేది ఒక సబ్ ఏరియా, 5 అనేది ఒక సబ్ ఏరియా. కానీ ఇప్పుడు సపోజ్ ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ 5 ఉంది. సో 2 5 అనేది సబ్ ఏరియా అంటే కాదు, నాట్ సబ్ ఏరియా. సబ్ ఏరియా అంటే కంటిన్యూస్ పార్ట్. సో ఈ ప్రాబ్లం లో ఏంటంటే వాడు మనకి కే ఈక్వల్ టు 3 అన్నాడు. 3 అంటే కే అంటే ఏంటంటే ఈ సినారీలో కే సైజ్ ఏరియాస్ ఎన్ని ఉంటాయో అన్ని తీసుకుంటే ఆ సబ్ ఏరియాస్ లో మాక్సిమం సమ్ ఏదైతే సబ్ ఏరియా ఉంటుందో ఆ సబ్ ఏరియాని రిటర్న్ చేయమంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ కే సైజ్ అనేది 3 అన్నాడు. సో 2 1 3 ఇది ఒక సబ్ ఏరియా, రైట్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక సబ్ ఏరియా, నెక్స్ట్ 1 నుంచి ఇక్కడ వరకు ఒక సబ్ ఏరియా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక సబ్ ఏరియా, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక సబ్ ఏరియా. ఇప్పుడు ఈ సబ్ ఏరియాస్ తీసుకుంటే 2 1 5 ఇది ఒక సబ్ ఏరియా, 1 5 1, దెన్ ఆఫ్టర్ 5 1 3 అండ్ 1 3 2. ఇక్కడ లెంత్ ఇక్కడ సైజ్ చూసుకుంటే సైజ్ అన్ని 3, బట్ సమ్ మనం రాసుకుంటే ఈ సమ్ ఎంత 8, ఈ సమ్ 7, ఈ సమ్ 9, అండ్ దిస్ వన్ హౌ మచ్, దిస్ ఈజ్ 6, రైట్. ఇప్పుడు వీటిలో హైయెస్ట్ ఏది 5 1 3, రైట్. సో దీన్ని రిటర్న్ చేయాలి. సో స్లైడింగ్ విండో యూజ్ చేసి ఎలా చేయొచ్చు అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇక్కడ సైజ్ అనేది 3 కదా, సో ఒక పాయింట్ నేను పెట్టుకుంటా, ఇది లెఫ్ట్ అనుకుందాం. ఇంకో పాయింట్ ఇక్కడ పెట్టుకుంటాం. ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నా అంటే నాకు కే సైజ్ 3 అంటే ఇక్కడ 1 2 3, సో ఇది రైట్ అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఒక సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఈ సమ్ వేరియబుల్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ లెంత్ స్టోర్ చేస్తా, ఒక ఫర్ లూప్ రన్ చేసి ఇక్కడ నుంచి ఒక లెంత్ ఫైండ్ అవుట్ చేస్తా. లెంత్ ఎంత ఇప్పుడు 8. దెన్ ఆఫ్టర్ అయిన తర్వాత నేను ఏం చేస్తా అంటే రైట్ పాయింట్ అని ఒక స్టెప్ ఫార్వర్డ్ మూవ్ చేస్తా, అంటే రైట్ ఇక్కడికి వచ్చింది. అలాగే లెఫ్ట్ ది కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ మూవ్ చేస్తా. సో ఇప్పుడు లెఫ్ట్ ఇక్కడికి వచ్చింది. ఈ సమ్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ సమ్ ఎంత 1 5 + 1, దీనికంట గ్రేటర్ దన్ కాదు. సో మనం కావాల్సింది మ్యాక్సిమం. సో జస్ట్ మూవ్ ఏ లెఫ్ట్ అండ్ రైట్ పాయింటర్ ఏ స్టెప్ ఫార్వర్డ్, ఇట్స్ ఎనఫ్, రైట్. సో మళ్ళీ ఏం చేస్తున్నాను, ఒక స్టెప్ ఫార్వర్డ్ మూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అండ్ దిస్ గో టు హియర్, రైట్. ఇప్పుడు సమ్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటే 5 + 1 + 3 ఇట్ ఈస్ 9. సో 9 అనేది 8 కన్నా పెద్దది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని 9 తో రీప్లేస్ చేయాలి. సో 9 తో రీప్లేస్ చేశాను. దెన్ ఆఫ్టర్ మళ్ళీ ఒక స్టెప్ ఫార్వర్డ్ మూవ్ చేయాలి, 2 పాయింటర్స్ కూడా. సో లెఫ్ట్ పాయింటర్ అండ్ రైట్ పాయింటర్. సమ్ ఎంత 1 + 3 + 2 is 6. 6 అనేది సమ్ కంటే చిన్నది, సో మనం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫైనల్ గా మనం ఏం చేయాలి, జస్ట్ సమ్ ని రిటర్న్ చేస్తే చాలు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ స్లైడింగ్ విండో. అండ్ స్లైడింగ్ విండో ఇంతకు మించి ఏం లేదు. స్లైడింగ్ విండో అనేది సబ్ ఏరియా ప్రాబ్లమ్స్ లో మోస్ట్లీ యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ టెక్నిక్ 2 పాయింటర్ టెక్నిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలానే ఇది ఓడుతున్నాం 2 పాయింటర్ టెక్నిక్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం.
ఫస్ట్ 2 పాయింట్ టెక్నిక్ తీసుకున్నాం అనుకో. పాయింట్ టెక్నిక్ ఎక్కడ యూజ్ చేస్తామంటే జనరల్గా మనం సార్టెడ్ ఏరియాస్లో యూజ్ చేస్తాం. అండ్ మనకి పేస్ కావాలనుకోండి అప్పుడు యూజ్ చేస్తాం. సేమ్ ముందులోనే ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే వేరే తీసుకుందాం. 1 3 4 6 8 ఏరియా అనేది సార్టెడ్ ఏరియా తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం సార్టెడ్ ఏరియా తీసుకుంటాం. నాకేంటి కావాలంటే ఎలిమెంట్స్ సమ్ అనేది 10కి ఈక్వల్ అవుతుంది. సో ఆ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ నాకు రిటర్న్ చేయాలి అనుకుంటున్నాను. అలా ఒక పాయింటర్ నేను ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ ఒక పాయింటర్ నేను పెట్టుకుంటాను అండ్ ఇక్కడ ఒక పాయింటర్ నేను పెట్టుకుంటాను. 2 పాయింటర్స్ కదా, ఇది 1 పాయింటర్ అండ్ దిస్ ఇస్ 1 పాయింటర్. మొత్తం 2 పాయింటర్స్ అన్నమాట. అదే అసలు నేమ్ ఎందుకు వచ్చింది అర్థమైంది కదా. ఇప్పుడు నాకేంటంటే సమ్ అనేది 10 అవ్వాలి. సమ్ అనేది 10 అయ్యేలా నాకు 2 ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయి. ఆ 2 ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తా అంటే ఒక సంథింగ్ ప్రెజెంట్ సమ్ ఒకటి తీసుకున్నా, ప్రెజెంట్ సమ్ అని. ఈ ప్రెజెంట్ సమ్లో ఇప్పుడు లెఫ్ట్ పాయింటర్ రైట్ పాయింటర్ని సమ్ చేస్తూ వచ్చి వాల్యూ పెడతా. ఎంత? 9. 9 ఈక్వల్స్ టు సమ్ అవుతుందా? అవ్వట్లేదు. తర్వాత ఏంటి, ఇప్పుడు సార్టెడ్ ఏరియాలో ఏంటి, లెఫ్ట్ సైడ్ వాల్యూస్ కంట రైట్ సైడ్ వాల్యూస్ అనేవి పెద్దగా ఉంటాయి అంతే కదా, ఎందుకంటే సార్టెడ్ ఏరియా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టుగా ఉంటాయి అంతే కదా. సపోజ్ ఇక్కడ కూడా ఒక ఎలిమెంట్ 1 ఉందనుకో, ఈ రెండు ఈక్వల్ అవుతాయి. సో అందుకు నేను లెస్ దెన్ ఈక్వల్ టు అన్నాను. ఓకే, ఇప్పుడు చూసుకుంటే వాల్యూ అనేది మనకు కావాల్సిన దానికన్నా చిన్నది. సో మనం లెఫ్ట్ పాయింటర్ని మూవ్ చేయాలి. రైట్ పాయింటర్ ఎప్పుడు మూవ్ చేస్తాం, ఇటువైపు మనకి సమ్ ఎక్కువ అయిపోతున్నప్పుడు మూవ్ చేస్తాం. అర్థమైందా నేను ఎందుకు లెఫ్ట్ పాయింటర్ని మూవ్ చేస్తున్నాను అనేది. సో ఒక స్టెప్ ఫార్వర్డ్ లెఫ్ట్ పాయింటర్ నేను మూవ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తాను, పాయింటర్ మూవ్ చేసేస్తాను. జస్ట్ సింపుల్. ఇప్పుడు ఈ పాయింటర్ ఇక్కడ పాయింట్ చేశాను. సో ఈ రెండింటికి సమ్ చేస్తాం. ఇప్పుడు ఎంత వచ్చింది, 8 + 2 = 10. సో సమ్కి ఈక్వల్ అయింది కదా. సో ఈ ఇండెక్స్ ని రిటర్న్ చేసేస్తాను. రిటర్న్ లెఫ్ట్, నేను దీన్ని లెఫ్ట్ అనుకున్నాను, దీన్ని రైట్ అనుకున్నాను కదా. లెఫ్ట్ కామా రైట్ ఇండెక్స్ రిటర్న్ చేయాలి అంతే. ఇక నేను 2 స్టెప్స్ లో అయిపోయింది. మీకు ఇంకా కావాలి అనుకుంటే ఫార్వర్డ్ ముందుకు వెళ్ళొచ్చు. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు నాకు 4, 3 ఉంది. సో ఇప్పుడు నాకు సమ్ 7 అవ్వాలి అని మీరు అనుకుంటున్నారు అనుకోండి. మళ్ళీ ఫస్ట్ నేను స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ముందు సమ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాను. సరే, సమ్ ఈక్వల్ 10 వచ్చేలా ఇండెక్స్ కావాలన్నాను. నాకు ఎంత 7 అయ్యేలా కావాలి అంటున్నాను. సో సేమ్ జస్ట్ ఏం చేస్తా అంటే మళ్ళీ ఇక్కడ ఒక పాయింటర్ తీసుకోవాలి. సో ఈ పాయింటర్ ఇక్కడ తీసుకున్నాం, ఈ పాయింటర్ ఇక్కడ తీసుకున్నాం. నాకేం కావాలంటే ఇప్పుడు నాకేం కావాలి, సమ్ అనేది 7 అవ్వాలి అంతే కదా. సమ్ 7 అవ్వాలి కాబట్టి ఇక్కడ నాకు సమ్ ఎంత, 7. సో ఇప్పుడు ఈ పాయింటర్ని సమ్ చేస్తే నాకు ఎంత వస్తుంది, 9 వస్తుంది. 9 అనేది 7 కన్నా పెద్దది. సో నాకు వాల్యూ డిక్రీజ్ అవ్వాలి. లెఫ్ట్ నుంచి వెళ్తే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇటు నుంచి ఇది రైట్ పాయింటర్ని తగ్గిస్తే వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇలా వెళ్తే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, ఇలా వస్తే వాల్యూ డిక్రీజ్ అవుతుంది. నాకు వాల్యూ డిక్రీజ్ అవ్వాలి. సో రైట్ పాయింటర్ని మూవ్ చేస్తాను, లెఫ్ట్ పాయింటర్ని మూవ్ చేయండి సార్. సో జస్ట్ రైట్ పాయింటర్ని మూవ్ చేస్తాను. ఏమవుతుంది, జస్ట్ సింపుల్. ఇప్పుడు సేమ్ ఈ లెఫ్ట్ పాయింటర్ రైట్ పాయింటర్ ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూని సమ్ చేస్తాను. సో ఇప్పుడు ఎంత అవుతుంది, ఇప్పుడు ప్రెజెంట్ సమ్ 7 అవుతుంది. ఈ రెండు ఈక్వల్. సో వీ కెన్ రిటర్న్ సేమ్ మన ముందులా లెఫ్ట్ ని రైట్ ని రిటర్న్ చేసేస్తాం అంతే, సింపుల్. ఇప్పుడు నెక్స్ట్ టెక్నిక్ వెళ్ళిపోతాం. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ టెక్నిక్ ఏంటంటే ప్రిఫిక్స్ సమ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది ఎప్పుడు యూజ్ చేయాలో అర్థం కాక. సో ప్రిఫిక్స్ సమ్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ఒక ఏరియా తీసుకున్నాను, 3 4 5 and 1 ఇలా తీసుకున్నప్పుడు ఇది ఇచ్చిన ఏరియా అనమాట. ఇది ఇచ్చిన ఏరియా.
మనం ఇప్పుడు ప్రిఫిక్స్ సమ్ ఒక ఏరియా రాద్దాం. ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ దిస్ ఏరియా. సో ఇక్కడ 3 రాసుకుందాం అనుకోండి. ఈ ఇండెక్స్ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసరికి ఈ రెండింటి సమ్ రాయాలి. సో 5. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసరికి 4 కదా. సో ఈ ఎలిమెంట్ యాడ్ చేస్తాం. దట్ ఈస్ 9, రైట్? 9 + 5 is 16. 16 + 1 is 17. జస్ట్ ఏంటంటే సింపుల్ గా ఇప్పుడు 0th ఇండెక్స్ దగ్గర ఉన్నాం అనుకోండి. ప్రిఫిక్స్ సమ్ ఏరియాలో 0th ఇండెక్స్ దగ్గర ఉన్నాం అనుకోండి. 0th అంటే ముందు ఎలిమెంట్స్ నుంచి 0th ఇండెక్స్ వరకు ఉన్న ఎలిమెంట్స్ యొక్క సమ్. 0th ఇండెక్స్ కంటే ముందే ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి అక్కడ 3 ఉంటుంది. సపోజ్ ఈ ఇండెక్స్ 0, 1, 2, 3 అనుకోండి. ఇప్పుడు ప్రిఫిక్స్ సమ్ ఇండెక్స్ దగ్గర 3 అనే ఇండెక్స్ దగ్గర ఏముంటుంది అంటే 0th ఇండెక్స్ నుంచి ఇండెక్స్ వరకు ఉన్న ఎలిమెంట్స్ యొక్క సమ్ ఉంటుంది. ఐ హోప్ యూ క్లియర్, రైట్? సింపుల్ గా ఏంటంటే మీకు ఎలిమెంట్స్ సమ్ చేయమన్నాడు. ఏ ఇండెక్స్ నుంచి? సమ్ స్పెసిఫిక్ ఇండెక్స్ నుంచి. సపోజ్ L, R అనుకున్నాం. ఇది లోవర్ ఇండెక్స్, లెఫ్ట్ ఇండెక్స్, దిస్ ఇస్ ద రైట్ ఇండెక్స్. ఇప్పుడు ఎలా అంటే ఫిక్స్ ఏరియాలో రైట్ ఇండెక్స్ నుంచి ప్రిఫిక్స్ ఏరియాలో లెఫ్ట్ -1 ఇండెక్స్ సపరేట్ చేస్తే వచ్చే వాల్యూనే మన సమ్. మీకు ఇలా చేస్తున్నాను అంటే గో బ్యాక్, యూ విల్ గెట్ ద ఐడియా. ఇక్కడ ఏంటి? సపోజ్ నాకు ఏంటి 1 అనే ఇండెక్స్ నుంచి 3 అనే ఇండెక్స్ కి సమ్ కావాలి. సో అంటే ఏంటి? టోటల్ 3 అనే ఇండెక్స్ ఇక్కడ కదా. టోటల్ సమ్ ఇక్కడ నుంచి అంటే 3 అనే ఇండెక్స్ దగ్గర టోటల్ సమ్ ఉంటుంది అప్ టు 3rd ఇండెక్స్ వరకు. ఈ సమ్ నుంచి నేను ఈ సమ్ రిమూవ్ చేస్తే నాకు కావాల్సింది వచ్చేస్తుంది. సో మన లోవర్ ఇండెక్స్ -1 వాల్యూ అనేది మనకి హైయెస్ట్ ఇక్కడ నుంచి కావాలో తీసేస్తే మనకు కావాల్సింది వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ద ప్రిఫిక్స్ సమ్. ఐ హోప్ gain some knowledge by watching these 3 techniques, and if you want more techniques like this, just comment me below. I will make sure try to upload every video as soon as possible.